పేరు రాజా దాసరి అండి. మా మొదటి ప్రయత్నంగా ఎస్ఆర్ ఫిలిమ్స్ బ్యానర్పై నిన్ను చూశాకని ఒక క్యూట్ లవ్ స్టోరీ చేసే ప్లాన్ చేశాము. సో ఆ సందర్భంగా మా బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, ఇండస్ట్రీ పెద్దల్ని పిలిచాము. వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నట్టి కుమార్ గారికి, సాగర్ గారికి, ప్రసన్న కుమార్ గారికి, బసిరెడ్డి గారికి అండ్ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలండి. ఈ సినిమాలో వచ్చేసి నటీనటులు మనోజ్ గారు చాలా సినిమాలు చేశారు. ఇది ఒక క్యూట్ లవ్ స్టోరీ అండి, విత్ ఫుల్ ఆఫ్ ఎమోషన్స్. ఏవైతే ఈ రోజుల్లో మిస్ అవుతున్నారో జనాలు, హానెస్ట్ లవ్ స్టోరీస్ కానివ్వండి, హానెస్ట్ మ్యూజిక్ కానివ్వండి, సో అవన్నీ క్యూట్గా చాలా అందంగా బూతు లేకుండా తీసే ప్రయత్నం చేస్తున్నాము. ఒక చక్కటి చిత్రం చేయాలన్న ఉద్దేశంతో మా బ్యానర్ మీద మొదటి ప్రొడక్షన్ నెంబర్ 1కి మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. సో ఒక మంచి సినిమా తీయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. సో ఆ మంచి సినిమాని మీరు ప్రేక్షకుల దాకా తీసుకెళ్లే సహాయ సహకారాలు అందించి మమ్మల్ని సక్సెస్ చేస్తారని. రేపటి నుంచి కంటిన్యూస్ షెడ్యూల్ అండి. ఫస్ట్ షెడ్యూల్ అప్ టు 18th 19th వరకు ఉంటుంది. సెకండ్ షెడ్యూల్ జూన్ 2nd వీక్లో స్టార్ట్ అవుతుందండి. 8th నుంచి అప్ టు ఎండ్ ఆఫ్ మూవీ ఉంటుంది. జూలైలో వీఆర్ ప్లానింగ్ ఫర్ రిలీజ్. హలో అండి, నా పేరు మనోజ్ నందం. ముందుగా ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. ప్రీవియస్గా నా ఫిలిమ్స్ అన్నింటినీ మంచి మీడియా కవరేజ్ ఇచ్చి నాకు ఒక మంచి సపోర్ట్ ఇస్తున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఇక్కడికి ఈ రోజున ఓపెనింగ్ అనగానే వెంటనే వచ్చేసిన నట్టి కుమార్ గారికి, బసిరెడ్డి గారికి, పిఎల్కే గారికి కానీ, సాగర్ గారికి, ప్రసన్న కుమార్ గారికి, ఇలా పేరు పేరున అందరికీ నా కృతజ్ఞతలు అండి. ఈ మూవీ గురించి చెప్పాలంటే ఎస్ఆర్ ఫిల్మ్స్ అండి, లైక్ ప్రొడక్షన్ నెంబర్ 1 నిన్ను చూశాక ఒక క్యూట్ లవ్ స్టోరీ డైరెక్ట్ గారు చెప్పినట్టే. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ సాఫ్ట్వేర్ బ్యాక్డ్రాప్లో తీసుకున్న సబ్జెక్ట్ ఇది. సాఫ్ట్వేర్ ఆఫీస్లో అప్పుడు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకుని ఒక క్యూట్ లవ్ స్టోరీ ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్యలో జరిగేవి చాలా న్యాచురల్గా ఉంటాయండి. లైక్ డ్రామాటికల్గా ఏమీ లేకుండా చాలా నీట్గా రాశారు రాజదాసి గారు. అండ్ అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇకపోతే ఈ సినిమా ఫస్ట్ మా దగ్గరికి వచ్చింది 3-4 నెలల క్రితం. దుబాయ్ నుంచి వచ్చి చాలా కలిసి తీద్దామని చెప్పానంటే ఒప్పుకున్నాను, కలిసి తీద్దామని చెప్పని. దాని తర్వాత స్టార్ క్యాస్ట్ను రికమెండ్ చేయమంటే మనోజ్ మనకు దగ్గర కనుక మనోజ్ కూడా రికమెండ్ చేస్తే అప్పటికప్పుడు ఆయన మనోజ్ దగ్గరికి వెళ్ళి కమిట్మెంట్ తెచ్చుకున్నాడు. సో మాకు నచ్చింది కథ ఇది, మేము కూడా తీయాలనుకునేటివి. కానీ అతని తర్వాత బహుశా లాభాలన్నీ ఆయనే పెట్టుకున్నాడనుకుంటున్నాడేమో. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ నథింగ్ రాంగ్. అండ్ ఇట్ వాజ్ అ గుడ్ స్క్రిప్ట్. మేము చదివినప్పుడు అంటే మేము చాలా కేర్ఫుల్గా స్టడీ చేసి స్క్రిప్ట్స్ తీసుకుంటూ ఉంటాం. సో ఇది బాగా వస్తుంది సినిమా అని చెప్పనే దృఢ నమ్మకం నాకుంది. మీరందరూ మీడియా వారు ఈ స్మాల్ బడ్జెట్స్తో వచ్చే సినిమాలను కథపూర్వకంగా ప్రమోట్ చేస్తే బాగుంటుందని చెప్పని కోరుకుంటూ ఐ విష్ ఎస్ఆర్ ఫిలిమ్స్ ద బ్యానర్ ఆల్ ద బెస్ట్. సో ఇక్కడికి వచ్చిన విలేకరులకి, ముఖ్య అతిథులకి, మా టీమ్కి అండ్ నా కో ఆర్టిస్ట్కి సార్ హలో అండి, నా పేరు అమృత. ఇక్కడికి వచ్చిన విలేకరులకి, అలాగే ముఖ్య అతిథులకి, మా టీమ్కి అండ్ నా కో ఆర్టిస్టులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సో ఈ కథలో నాకు ఇచ్చిన మంచి క్యారెక్టర్ యాజ్ ఏ లవర్ గర్ల్. సో ఇలాంటి క్యారెక్టర్ నేను ఎప్పుడూ చేయలేదు, ఇది నా ఫస్ట్ టైం. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, టోటల్ టీం అందరికీ వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్. నా పేరు నాగబాబు. నేను ఈ సినిమా కెమెరామెన్గా వర్క్ చేస్తున్నాను. దాసరి రాజా గారు వచ్చి ఈ సినిమా తీయడానికి, ఇక్కడికి ఆయనతో కలిసి వర్క్ చేయడానికి చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా ఫోటోగ్రఫీ చాలా బాగా చేయాలని ఆయన ఉన్న తపనకి అంత బాగా చేసిస్తానని నమ్మకంతో ఆయనకి మాట ఇచ్చున్నాను. అంత బాగా చేస్తానని ఆయనకి చెప్పాను, అట్లాగే చేద్దాం అనుకుంటున్నాం. హాయ్ ఎవ్రీబడి, నా పేరు చిన్నకృష్ణ అండి. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ కింద వర్క్ చేస్తున్నాను. ఇది నా 2వ మూవీ. ఈ లవ్ స్టోరీ వచ్చి క్యూట్ లవ్ స్టోరీ. నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినటువంటి మా ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు రాజా గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మంచి మ్యూజిక్ ఇస్తానని తెలుపుతూ